శెట్టి జ్యువెలర్స్ ఏసీ, BIS హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనలో పాల్గొనేందుకు గాను 2 బస్సులను ఏర్పాటు చేసిన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ. జంగారెడ్డిగూడెంలోని పలు ఆలయాలలో ఘనంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన గంగానమ్మ, వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు. ఈ నెల 18వ తేదీ ఆదివారం జంగారెడ్డిగూడెంలో నిర్వహించనున్న 1K రన్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నగర పంచాయతీ కమిషనర్. జంగారెడ్డిగూడెంలోని రాజీవ్ నగర్ యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత నేత్ర వైద్య శిబిరం. అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లేందుకు గాను పట్టణ ప్రజల సౌకర్యార్థం 2 బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర పంచాయతీ కార్యాలయం నుండి 22వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు బస్సులు బయలుదేరతాయని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లేందుకు ఆసక్తి గలవారు నగర పంచాయతీ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు, వార్డు కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, చిటిబోయిన రామలింగేశ్వరరావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పెనుమతి రామ్కుమార్, తూటికుంట రాము, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మన రాజధాని నిర్మాణానికి మొత్తం అందరూ కూడా, ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. మీ అందరూ కూడా ఉత్సాహవంతులు అందరూ కూడా బయలుదేరతాకి 22వ తారీఖు దసరా రోజుని తెల్లవారుజాముని 4 గంటలకి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి బస్సులు వస్తున్నాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మన రాజధాని అనే మీ అని కాకుండా మన రాజధాని మనమందరం కూడా అందులో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లోనే పాల్గొని ఈ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపనకి అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లోనూ భాగస్వాములు. పార్టీ అనే కాదు, కులమత భేదాలు కాదు, మొత్తం అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి మన రాజధాని నిర్మాణం శంకుస్థాపనకి మీరందరూ కూడా హాజరయ్యి జయప్రదం చేయాలని కోరుకుంటూ వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా ఆలోచించి అందరూ కూడా బయలుదేరి సంతోషంగా మన రాజధాని నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావటం మన అదృష్టం. కాబట్టి దీన్ని అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణం మధ్యస్థంగా వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు కన్నుల పండుగగా చేస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా శనివారం గంగానమ్మ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు తెల్లవారుజాము నుండే బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మహిళలు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు చేపట్టారు. అదేవిధంగా సాయంత్రం 7 గంటల నుండి ఆలయం వద్ద కూచిపూడి మరియు జానపద నృత్య ప్రదర్శన వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 5వ రోజుగా అమ్మవారు అన్నపూర్ణాదేవిగా ఎంతో దేదీప్యమానంగా అమ్మవారు దర్శనమిస్తూ తెల్లవారుజాము నుండి కూడా విశేష పూజా కార్యక్రమాలు జరిపించుకొని అమ్మవారు సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాల్లో నిర్వర్తించడం జరిగింది. అలాగే 18వ తేదీ ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరదేవిగా దర్శనమిచ్చి ఆ రోజు 18వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు శ్రీ గంగానమ్మ అమ్మవారికి అష్టోత్తర కలశ స్నపనం అని 108 కలశలతోటి 108 మంది భక్తులకి మహిళల చేత అష్టోత్తర శతకలశాభిషేకం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అలాగే 19వ తేదీ సోమవారం రోజున మూలా నక్షత్రమైంది. 19వ తేదీ సోమవారం రోజున మూలా నక్షత్రం సందర్భంగా ఈ సంవత్సరం కమిటీ వారు విద్యార్థులందరికీ కూడా
108 పెన్నలు కమిటీ వారు అందజేస్తారు. ఈ 108 పెన్నలతోటి పెన్నల పూజా కార్యక్రమంలో 208 మందికి మాత్రమే ఈ టిక్కెట్లు లభిస్తున్నాయి. ఈ పూజా కార్యక్రమం సోమవారం ఉదయం 8 గంటల నుండి ఈ పెన్నల పూజా కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించండి. జంగారెడ్డిగూడెంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు 12వ దసరా మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం వనదుర్గాదేవి అలంకరణలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వివిధ రకాల పూలు మొక్కలతో అమ్మవారిని అలంకరించారు. వివిధ రకాల పండ్లతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు నిర్వహించే కుంకుమ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని పూజించారు. అదేవిధంగా శ్రీ వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం ఆలయం వద్ద గల కళ్యాణ మండపంలో విశేష సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగా శనివారం సాయంత్రం శ్రీకృష్ణ పురంధాసర భజన మండలి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కోలాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు వాసవి వనితా క్లబ్ సభ్యుల పర్యవేక్షణలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు 12 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇది 12వ సంవత్సరం. ఈ సంవత్సరం రేపటి రోజున మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలతో ఓ 25 లక్షల రూపాయలు కరెన్సీ నోట్లు అలంకరణ చేయాలని ఉద్దేశం సంకల్పంతో ఉన్నాం అని రేపు అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అమ్మవారి చీరలో ఈవేళ కానీ రేపు కానీ వేలం పెట్టబడదు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికై చేపడుతున్న మన మట్టి మన నీరు కార్యక్రమంలో భాగంగా సంకల్ప యాత్రను జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం గ్రామం నందు నిర్వహించారు. ఈ సంకల్ప యాత్రలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. గ్రామ సర్పంచ్ వీరవల్లి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జన్మభూమి కమిటీ సభ్యులు, పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని ప్రజలను భాగస్వాములను చేయడం సంతోషించదగిన విషయమన్నారు. జంగారెడ్డిగూడెం గౌడ కమ్యూనిటీ హాల్ నందు ఎంసీపీఐయు వ్యవస్థాపకులలో ఒకరైన మరియు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు అమరజీవి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ ఎం ఓంకార్ 7వ వర్ధంతి సభ శనివారం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి పెనుమత్స అప్పలరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ ఎం ఓంకార్ చిత్రపటానికి పుష్పమాలలతో విప్లవ జోహార్లు అర్పిస్తూ సభికులు శ్రద్ధాంజలి ఘటించి సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం వర్ధంతి సభలో ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం మాట్లాడుతూ కామ్రేడ్ ఎం ఓంకార్ భారతదేశంలో శ్రమజీవుల రాజ్యం ఏర్పాటు కొరకు జనతా ప్రజాస్వామిక విప్లవ దశను పూర్తి గావించేందుకు కార్మిక వర్గ అగ్రగామ దళంగా ఎంసీపీఐయుని నిర్మించారన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఐక్యపరిచేందుకు నిరంతర కృషి జరిపిన కమ్యూనిస్టు యోధులని ఆయన ఆశయ సాధనకు కృషి చేయడం ద్వారా వారికి నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతామని అన్నారు. ఎంసీపీఐయు జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యదర్శి పత్తిపాటి ప్రభుదాసు, నరసాపురం డివిజన్ కార్యదర్శి రామశెట్టి రాము, ఇసనపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కామ్రేడ్ ఎం ఓంకార్ పోరాట పటిమను గుర్తు చేస్తూ వారి జీవిత విశేషాలను వివరించారు. ఈ సభలో కామ సత్యనారాయణ, సత్యవాడ గౌరీశంకర్, కొరపాటి లక్ష్మణ్ నాయుడు, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శెట్టి జ్యువెలర్స్ ఏసీ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్ ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ VVS గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ శెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ శెట్టిలో మాత్రమే. అడ్రస్ శెట్టి జ్యువెలర్స్ ఏసీ, BIS హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం.
కేబుల్ టీవీ రంగంలో నూతన విప్లవం. డిజిటలైజేషన్ లో భాగంగా జంగారెడ్డిగూడెం నెట్వర్క్ డిజిటలైజేషన్ కాబడి 100 ఫ్రీ ఛానల్స్, 85 పే ఛానల్స్, 15 డిజిటల్ ఛానల్స్ తో మీ ముందుకు వచ్చేసింది. మరెందుకు ఆలస్యం? వెంటనే సెట్ ఆఫ్ బాక్సులకై సంప్రదించండి. సెట్ ఆఫ్ బాక్సులను అమర్చుకోవడానికి గల ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం కేబుల్ టీవీ ప్రసారాలను ఇప్పుడు ఉన్న పద్ధతిలో కాకుండా డిజిటల్ పద్ధతిలో ఛానల్స్ అందించమని నిబంధనను ఏర్పాటు చేయడం. కావున కొద్ది రోజుల్లో ఇప్పుడు అందిస్తున్న కేబుల్ టీవీ ప్రసారాలను నిలుపుదల చేయడంతో మీకు ఛానల్స్ అందుబాటులో ఉండవు. కనుక డిజిటల్ పద్ధతిలో కేబుల్ టీవీ ప్రసారాలను మీకు అందిస్తే ఆ ప్రసారాలను నేరుగా మీ టీవీలు అందుకోలేవు. కావున విధిగా ప్రతి ఒక్కరూ సెట్ ఆఫ్ బాక్స్ ను తప్పక అమర్చుకోవాలి. మా నెట్వర్క్ బాక్సులు అత్యాధునికమైన సదుపాయాలతో ఉండటం, మా బాక్సులను పరీక్షించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించి ప్రసారాల క్వాలిటీని పరీక్షించి చూడండి. మీరే ఒప్పుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిటీ కేబుల్, జంగారెడ్డిగూడెం. ఈ నెల 19వ తేదీ జ్ఞాన సరస్వతి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామని అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. కావున ఆ రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అలాగే అయ్యప్ప మాలాధారణ, ఇరుముడి కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఇరుముడి మాలాధారణ కార్యక్రమాన్ని గురుస్వామి కొల్లేపర కృష్ణారావు నిర్వహిస్తారని తెలిపారు. హరిహరసుతుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఈ నెల 19వ తారీఖు అంటే సోమవారం మన అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఉన్నటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసంలో అమ్మవారికి విశేష పూజలు, కుంకుమ పూజలు తదితర కార్యక్రమాలు అత్యంత వైభవం జరగను. సోమవారం 19వ తారీఖు అమ్మవారి జన్మ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం కాబట్టి ఈ కార్యక్రమంలో అమ్మవారి ఆలయంలో చిన్నారుల చేత అక్షరాభ్యాసము అలాగే విశేష పూజలు జరుగును. కావున భక్తులందరూ కూడా మీ చిన్నారులని భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎంతో పవిత్రమైనటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో మాలధారణ కార్యక్రమానికి కానీ అలాగే ఇరుముళ్ళు కార్యక్రమానికి కానీ మన పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం జరగదు. కాబట్టి మాల వేసుకునే భక్తులు అలాగే ఇరుముళ్ళు సమర్పించే భక్తులు ఆలయం దగ్గర మా గురుస్వామి గారు అయినటువంటి ఆలయం తరఫున కమిటీ తరఫున కేకే గురుస్వామి అంటే కొల్లేపర కృష్ణారావు గారి గురుస్వామి, ఆయన దాదాపు 20 సంవత్సరాల పైన ఈ ఆలయంలో మా పీఠం తరఫున సేవలు అందిస్తూ మా గురుస్వామిగా ఉన్నారు. అలాగే ఆలయంలో కూడా ముఖ్యులుగా ఉన్నటువంటి గురుస్వామి గారిని ఈ ఇరుముడి కార్యక్రమాలకి అలాగే మాలధారణ కార్యక్రమానికి కమిటీ తరఫున నిర్ణయించడం జరిగింది. కావున భక్తులు, స్వాములు, గురుస్వాములు మాల వేసుకునే కనీస్వాములు అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని కమిటీ వారిని సంప్రదించి మాల వేసుకునేటప్పుడు మా గురుస్వామి గారిని సంప్రదించి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిందిగా కోరి జంగారెడ్డిగూడెం మండలం వేగపురం గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత వేగలింగేశ్వర స్వామివారి ఆలయం నందు ఈ నెల 20వ తేదీ దుర్గాష్టమిని పురస్కరించుకొని చతురాయుధన శ్రీచక్ర పూజ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యుల పర్యవేక్షణలో బాల త్రిపుర సుందరీదేవి ఉపాసకురాలు బి అరుణకుమారి మరియు ఆలయ కమిటీ గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు. పూజా కార్యక్రమాలలో పాల్గొనే మహిళలు తమ వెంట 2 గ్లాసులు, 1 పంచపాత్ర తీసుకురావాలని వారు తెలియజేశారు. అలాగే కుంకుమ, పసుపు తదితర పూజా సామాగ్రిని ఆలయ కమిటీ వారు అందించనున్నట్లు వారు తెలిపారు. శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ శరన్నవరాత్రి కార్యక్రమాల్లో భాగంగానే ఈ నెల 20వ తారీఖున దుర్గాష్టమి రోజున మా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో పార్వతీ సహిత వేగలింగేశ్వర స్వామి దేవాలయం నందు హైదరాబాద్ వాస్తవ్యాలు బాల త్రిపుర సుందరదేవి ఉపాసకురాలు ఆనందభైరవి అంబ దీక్షానామధేయం గల శ్రీమతి వి అరుణకుమారి గారిచే శ్రీచక్ర సహిత పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అయితే
మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా కూడా ఇటువంటి ఈ శ్రీచక్ర పూజ ఎక్కడా జరిగి ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఈ శ్రీచక్ర పూజని ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి తరించాలని గ్రామస్తుల తరపున విశ్వ హిందూ పరిషత్ తరపున మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్ర కావాల్సిందిగా. జంగారెడ్డిగూడెం బైపాస్ లోని రాజీవ్ నగర్ నందు రాజీవ్ నగర్ యూత్ ఆధ్వర్యంలో కేఎస్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పెరుమతి రామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెరుమతి రామ్ కుమార్ మాట్లాడుతూ కరుణశ్రీ ఐకే జాగృతి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా వందలాది క్యాంపులు నిర్వహించి ఎంతో మంది పేదవారికి కంటి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ట్రస్ట్ అధినేత జోసెఫ్ ప్రసాద్ సేవలను ఆయన కొనియాడారు. జంగారెడ్డిగూడెంలో రాజీవ్ నగర్ నందు రాజీవ్ నగర్ యూత్ సభ్యులు ఆధ్వర్యంలో కరుణశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారి జాగృతి ఐ కేర్ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా వందలాది క్యాంపులు పెట్టి ఎంతో మంది నిరుపేద కుటుంబాలకి కళ్ళ ఆపరేషన్ చేయడం, కళ్ళజోడు 50% ఇవ్వడం, మందులు కూడా ఉచితంగా ఇవ్వడం, అనేక సేవా కార్యక్రమాలు చేయడాన్ని మనస్ఫూర్తిగా ఈ యొక్క కరుణశ్రీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత జోసెఫ్ ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి వీరు గతంలో ఈ యొక్క కళ్ళజోళ్ళ వ్యాపారానికి ఇండస్ట్రీ చేసేవారు. ఆ ఇండస్ట్రీలో దురదృష్టవశాత్తు యాసిడ్ పడి కళ్ళు 2 పోయినవి. మరి వారు నాకులాగా ఏ పేదవాడు బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు, నా వల్ల నిరుపేదలందరికీ కళ్ళు ఆపరేషన్ చేయించడం, అలాగే కళ్ళజోళ్ళు మందులు ఉచితంగా ఏర్పాటు చేయడం అనేది మరి వారు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా వేరే అబ్బాయిని దీంట్లో ఐ స్పెషలిస్ట్ డాక్టర్ని చదివించి చాలా తక్కువ రేట్లకే ఈరోజు దాదాపుగా బయట కంటి ఆపరేషన్ చేసి లెన్స్ పెట్టాలంటే 12,000, 16,000, 20,000 రూపాయలు అవుతుందండి. కానీ వీళ్ళ హాస్పిటల్లో కేవలం 3,500 రూపాయలు మాత్రమే తీసుకుని ఎంతోమంది పేద ప్రజలకి వైద్యం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భవిష్యత్తులో ఇంకా మంచి పేరు తెచ్చుకుని ఈ కరుణశ్రీ చారిటబుల్ ట్రస్ట్ని మరింత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ చేసి అందరూ మన్ననలు పొందాలి. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి నాగేశ్వరరావు, మందపల్లి లక్ష్మయ్య, ఈర్ని సూరిబాబు, కొత్తూరి సత్యబాబు, నేలపూడి ప్రభాకర్, పితాని నాగు, ఎండ్లపల్లి ఏడుకొండలు, మధు, చేను ప్రసాద్, ఎం రామకృష్ణ, కె రామకృష్ణ, డి సక్కు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ నగర్ యూత్ తరఫుని మేము అంటే ఇక్కడ చాలామంది అంతా పేదలు ఎక్కువ ఇటేపు వాళ్ళు ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి కూడా కొంతమంది వెళ్ళలేరు. అయితే మేము ఏంటంటే చాలామంది ముసలివాళ్ళు వాళ్ళు ఏంటంటే కళ్ళు కొద్దిగా కనపడక కొద్దిగా మసమసగా ఉండడం, అలాంటి వాళ్ళు ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని పరిస్థితి అని ఇక్కడ మాకు ప్రభాకర్ గారని వారిని సలహా అడిగితే ఇలాగ మనకు సంబంధించి తెలిసిన వారు ఉన్నారు, వాళ్ళు పెడతారు క్యాంపు అని చెప్పారు. అది మేము వినియోగించుకొని ఇక్కడ రాజీవ్ నగర్ ఈ బైపాస్ రోడ్లో ఉందంటే డాంగేనగర్కి ఎన్టీఆర్కి అన్నిటికీ మధ్యలో ఉన్నది కాబట్టి ఇక్కడ క్యాంపస్ ఏర్పాటు చేయడం జరిగింది. మన మట్టి మన నీరు మన అమరావతి కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న 1K రన్ కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలని నగర పంచాయతీ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి పట్టణంలో జరిగిన 1K రన్ లో పట్టణ ప్రజలు, యువకులు ప్రతి ఒక్కరూ పాల్గొని నవ రాజధాని అమరావతి నిర్మాణానికి మన సంకల్పాన్ని తెలియజేయాలని అన్నారు. అలాగే నగర పంచాయతీ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రణాళికలను ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. 18/10/2015 ఉదయం 9 గంటలకి మన నీరు మన మట్టి మన అమరావతి నూతన రాజధాని సంకల్పంతో 1K రన్ నగర పంచాయతీ ప్రజలు భాగ్యస్వామి కావాలని రేపు ఉదయం నగర పంచాయతీ దగ్గరికి 1 కిలోమీటర్ పట్టణంలో పరిగెట్టి మన సంకల్పాన్ని నూతన రాజధాని అమరావతికి మనం సంకల్పం తెలుపుతూ ఉదయం అందరూ ప్రజలు, యువకులు రేపు ఉదయం 9 గంటలకి నగర పంచాయతీకి హాజరు కావాల్సిందిగా కోరుచు, అలాగే పట్టణంలో జరుగుతున్న BPS టౌన్ ప్లానింగ్ బిల్డింగు కన్స్ట్రక్షన్లో అప్రూవల్ తీసుకుని ఎక్స్టెన్షన్ చేసుకున్న వారు ఇరువురు ఈ 31వ తారీఖు లాస్ట్ రోజు డేట్ కాబట్టి వచ్చి టౌన్ ప్లానింగ్లో సంప్రదించి అప్లికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచు, ట్యాక్సెస్
సంవత్సరానికి కాకుండా 6 నెలలకు ఒకసారి విధానంలో అమలు జరుగుతున్న ఈ విధానాన్ని ప్రజలు గ్రహించి రెవెన్యూ సిబ్బంది వచ్చినప్పుడు కొలతలకి ఆధార్ కార్డులకి మీరు వెంటనే సహకరించాలని కోరుతూ ప్లస్ జంగారెడ్డి నగర పంచాయతీ పరిధిలో ఉన్న 20 వార్డుల్లో కమర్షియల్ షాపులు బిజినెస్ చేసేవారికి నేను ముఖ్యంగా వాళ్ళు కోరేది ప్రతి షాప్కి డస్ట్బిన్ పెట్టుకుని వాళ్ళ వేస్ట్ డస్ట్ బయట వేయకుండా వాళ్ళు డస్ట్బిన్లో వేసుకునే విధానంలో మీరు సహకరించాలని, అది మన నగర పంచాయతీ వెహికల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అందజేసి మన శుభ్రతకు మన జంగారెడ్డిగూడెం మంచి సంకల్పం వాతావరణాన్ని మీరు అందించాలని కోరుతూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనలో పాల్గొనేందుకు గాను 2 బస్సులను ఏర్పాటు చేసిన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ. జంగారెడ్డిగూడెంలోని పలు ఆలయాలలో ఘనంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన గంగానమ్మ, వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు. ఈ నెల 18వ తేదీ ఆదివారం జంగారెడ్డిగూడెంలో నిర్వహించనున్న 1 Year రన్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నగర పంచాయతీ కమిషనర్. జంగారెడ్డిగూడెంలోని రాజీవ్ నగర్ యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత నేత్ర వైద్య శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.